వెల్కమ్ బ్యాక్ టు హరీశ్వర్ సర్కిల్. మనం ఈరోజు రాష్ట్రాల విభజనకు ఏర్పడ్డ కమిషన్ల గురించి చూసుకుందాం. ఏమేమి కమిషన్లు ఏర్పడ్డాయి అంటే మామూలుగా ఫస్ట్ వన్ థార్ కమిషన్ అనేది ఏర్పడుతుంది. మనకు థార్ కమిషన్ ఏర్పడుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే సెకండ్ వన్ ఏమవుతుందంటే మనకు జేవిపి కమిటీ అనేది ఏర్పడుతుంది. మూడోది చూసుకున్నట్లయితే ఫజల్ అలీ కమిషన్ అనేది ఏర్పడుతుంది. ఫజల్ అలీ కమిషన్ అనేది ఏర్పడుతుంది. మనకు ఈ మూడు కమిషన్లు కూడా ఎందుకు ఏర్పడతాయి అంటే మన భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి ఏర్పడతాయి. మామూలుగా మనము ఫస్ట్ కమిషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ కమిషన్ ఏముంటుందండి? ఫస్ట్ కమిషన్ వచ్చేసి థార్ కమిషన్. థార్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? థార్ కమిషన్ 1948లో మనకు థార్ కమిషన్ అనేది ఏర్పడుతుంది. దీనికి చైర్మన్ ఎవరండి? ఎస్కే థార్ గారు మనకు చైర్మన్. సభ్యులు వచ్చేసి పన్నాలాల్ మరియు జగన్నారాయణ్ లాల్. ఇది నివేదిక ఎప్పుడు ఇస్తుందండి? 1948 డిసెంబర్లో ఇది నివేదిక అనేది ఇస్తుంది. దీని యొక్క విధి మరియు పరిశీలన ఎందుకు అంటే ఇది ఎందు గురించి ఎస్కే థార్ కమిషన్ అనేది ఎందు గురించి ఏర్పడిందంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును పరిశీలించడం. అంటే ఒకే భాష భారతదేశంలో మనకు ఎన్ని స్టేట్స్ ఉండేటివి మామూలుగా ఈ కమిషన్ రాకముందు కంటే ఏబిసిడిలుగా మనకు ఉండేటివి. మనకు బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని ఏబిసిడీలుగా విభజించి మనకు రాష్ట్రాలుగా విభజించి పరిపాలన అనేది కొనసాగించారు. మన తెలంగాణ అనేది ఎందులో ఉండు అంటే మన తెలంగాణ బి కేటగిరీ స్టేట్లలో ఉండు. అట్లా ఉండు కాబట్టి వీటిని ఎస్కే థార్ కమిషన్ ఏం చేసిందంటే ఎస్కే థార్ కమిషన్ని ఏర్పాటు చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఎస్కే థార్ కమిషన్ అనేది మనకు నియమించడం జరిగింది. ఈ ఎస్కే థార్ కమిషన్ నియమించినాక మనకు ఈ ఎస్కే థార్ కమిషన్ అనేది ఒక ముఖ్య సిఫార్సు అనేది చేస్తుంది. ఏమని చేస్తుందంటే పరిపాలనా సౌలభ్యం కొరకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఉండాలి తప్పించి భాషలను ఆధారంగా చేసుకొని మన యొక్క రాష్ట్రాలను విభజించడము ఇంతవరకు ఆమోదయోగ్యం కాదు అని మనకు ఎస్కే థార్ కమిషన్ అనేది నివేదిక ఇచ్చింది. ఓకే, థార్ కమిషన్ ఏం చెప్పిందంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును మనకు ఎస్కే థార్ కమిషన్ అనేది వ్యతిరేకించింది. ఓకే, ఎస్కే థార్ కమిషన్ మనకు నివేదిక ఇచ్చిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉవ్వెత్తున ఆందోళనలు ఎగిసిపడతాయి. ఎందుకంటే అప్పుడు మనకు పొట్టి శ్రీరాములు కానీ మరియు మిగతా వారు కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని బలంగా కోరుకుంటున్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం వల్ల మనకు జేవిపి కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు జేవిపి కమిటీ ఎవరెవరు ఉంటారంటే సభ్యులు జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ మరియు పట్టాభి సీతారామయ్య అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కాబట్టి మన కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఆ టైంలో ఉంటాడు కాబట్టి మనకు వీళ్ళు ముగ్గురు కలిసి జేవిపి కమిటీగా ఏర్పాటు చేశారు. ఎప్పుడు 1948లో ఏర్పాటు చేశారు. ఇది ఏంటిది? దీని విధి ఏంటిది? ఈ జేవిపి కమిటీ విధి ఏమిటి మనకు చూసుకున్నట్లయితే భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటును పరిశీలించడం. ఇది ఏం చేసిందంటే మనకు దీని యొక్క ముఖ్య నిర్ణయం ఏంటిది? భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును పరిశీలించడం. ఓకే, ఏమని ఇచ్చిందంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటును తిరస్కరిస్తూ మనకు ఈ కమిటీ కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును తిరస్కరించింది. ఓకే, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు థర్డ్ కమిషన్ ఏదైతే ఉందో మనకు
ఇది థర్డ్ కమిషన్ ఏదైతే ఉందో ఎస్ఆర్సి అనేది ఏదైతే ఉందో మనకు ఏంటిది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్. దీన్ని ఏమంటారంటే ఫజల్ అలీ కమిషన్ అని అంటారు. ఇది ఎప్పుడు ఏర్పడింది? 1953 డిసెంబర్లో ఇది ఏర్పాటు కావడం జరిగింది. దీని సభ్యులు ఎవరెవరు ఉన్నారు? ఫజల్ అలీ అనే వ్యక్తి చైర్మన్గా పనిచేశారండి. దీనికి కేఎం ఫణిక్కర్ మరియు హెచ్ఎన్ కుంజరు వీళ్ళు చాలా ఇంపార్టెంట్. సభ్యులు అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. మనకు కేఎం ఫణిక్కర్ మరియు హెచ్ఎన్ కుంజరు అనే వ్యక్తులు ఇద్దరు సభ్యులుగా ఫజల్ అనే వ్యక్తి చైర్మన్గా ఈ యొక్క కమిషన్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఎప్పుడు ఏర్పాటైంది? 1953 డిసెంబర్లో మనకు ఈ యొక్క ఫజల్ అలీ కమిషన్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. దీని యొక్క ముఖ్య నిర్ణయం ఏముంది అంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు అంగీకరించింది. అంటే ఇది భాషా ప్రాతిపదికన ఏర్పాటు చేయొచ్చు, కానీ అదొక్కటే మార్గం కాదు. అంటే ఏర్పాటు చేయొచ్చు, కానీ ఒక భాషను మాత్రమే ఆధారంగా చేసుకొని రాష్ట్రాల ఏర్పాటు అనేది సమ్మతం కాదు. అంటే దానికి సంబంధించిన దానికి సంబంధించిన పరిపాలనా సౌలభ్యం కూడా ఉంది. అంటే ఒక భాష ఉన్నంత మాత్రాన ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోరాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు హిందీ మాట్లాడే వాళ్ళకు 4 స్టేట్లు ఉన్నాయి. అంటే అట్లా మనకు పరిపాలనా సౌలభ్యం కూడా ఉండాలి. అంటే 4 స్టేట్లలో ఏదైతే పరిపాలన వాళ్ళకి ఏదైతే ఉంటుందో సౌలభ్యం ఉంటుందో ఎన్నైనా స్టేట్ చేయొచ్చు అని చెప్పింది. మరియు మరో నిర్ణయం కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏంటిదంటే మనకు అంతకుముందుకు భారతదేశంలో ఇంతకుముందుకు చెప్పినట్టు ఏబిసిడి రాష్ట్రాల విభజనను కూడా రద్దు చేసింది. అంటే ఇది చేయడం వల్ల ఏమవుతుంది? ఇది చేసి ఈ యొక్క ఎస్ఆర్సి మనకు రాష్ట్రాల ఏ విధంగా ఉండాలి అంటే భారతదేశంలో కొత్త స్టేట్స్ ఏ విధంగా ఉండాలి అనే ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనము ఒక షార్ట్కట్గా మనం చూసినట్లయితే ఓవర్వ్యూ చూసినట్లయితే 3 కమిషన్లను మనం ఒకసారి పోల్చి చూసినట్లయితే కమిషన్ ఏంటిది? ఫస్ట్ థార్ కమిషన్, జేవిపి కమిషన్ మరియు ఫజల్ అలీ కమిషన్. థార్ కమిషన్ 1948లో ఏర్పడుతుంది. థార్ కమిషన్ మీద వచ్చిన మనకు నిరసన వల్ల మనకు జేవిపి కమిషన్ వస్తుంది. ఈ జేవిపి కమిషన్ వచ్చిన తర్వాత ఫజల్ అలీ కమిషన్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి మనకు ఈ యొక్క ఫజల్ అలీ కమిషన్ అనేది వస్తుంది. చైర్మన్ ఎవరెవరు ఉంటారండి? ఎస్కే థార్ అనే వ్యక్తి థార్ కమిషన్కు చైర్మన్. జేవిపి కమిషన్కు నెహ్రూ, పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్, పట్టాభి గారు మనకు ఈ యొక్క కమిటీ మెంబర్గా ఉంటారు. అదేవిధంగా ఫజల్ అలీ కమిషన్ చూసుకున్నట్లయితే 1953 ఫజల్ అలీ అనే వ్యక్తి మనకు చైర్మన్గా ఉంటాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే జేవిపి కమిషన్ అనేది పరిపాలనా సౌలభ్యం మాత్రమే మనకు ఓకే అని చెప్పింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలను తిరస్కరించింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే జేవిపి కమిషన్ అనేది కూడా మన భాషా ప్రయుక్త రాష్ట్రాలను వ్యతిరేకించింది. కానీ ఫజల్ అలీ కమిషన్ అంగీకరించింది కాకపోతే అది ఒక్కటే మాత్రం భాష ఒక్కటే ప్రాతిపాదిక కాదు అని మనకు ఈ యొక్క ఫజల్ అలీ కమిషన్ అనేది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.